ఫామ్ హౌస్ దగ్గర సర్వే కొనసాగుతోంది. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సంయుక్త సర్వే చేస్తున్నారు. 6 అధికారుల బృందం పరిశీలిస్తున్నారు. నిన్న ఫామ్ హౌస్ దగ్గర నాళాలను అధికారులు పరిశీలించారు. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వే కొనసాగుతుంది. అయితే ఈ సర్వేకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? నిన్న కూడా ఏదైతే ఇరిగేషన్ అధికారులు కూడా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు మొత్తం బృందం కూడా పూర్తిగా సర్వే చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటికే అది అక్రమ కట్టడమా లేదంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ లో ఉందా అనే దానిపై కూడా అధికారులు సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్ననే అధికారులు కూడా అంటే దీని పూర్తి నివేదిక పై అధికారులకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క నివేదిక రాగానే దాన్ని ఒకవేళ అక్రమ కట్టడం అయితే తక్షణమే కూల్చివేస్తారని కూడా తెలుస్తా ఉంది. హైడ్రా సంబంధించినటువంటి రోజు కూల్చివేతల నేపథ్యంలో ఈ రోజు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అధికారుల బృందం మాత్రం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అంటే సంయుక్తంగా 2 అధికారులను మొత్తం కూడా సర్వే కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ రోజు ఈ ఫామ్ హౌస్ గనక ఒక ఎఫ్టీఎల్ లో ఉంది లేదా బఫర్ జోన్ లో ఉందంటే తక్షణమే కూల్చివేసే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్ రావాల్సి ఉంది. వారు అంటే సర్వే ఇంకా మొత్తం అయితే పూర్తయింది ఇప్పటి వరకు. దానికి సంబంధించి ఇప్పుడు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేలో మొత్తం బృందంలో ఎంతమంది అధికారులు వచ్చారు? వారి రిపోర్ట్ ఎప్పటికల్లా వస్తుంది? అంటే ఇప్పటివరకు 6 అధికారుల బృందంతో మొత్తం ఫామ్ హౌస్ కూడా నాలాల పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఒకవేళ గనక ఇది ఇప్పటికే దాని పక్కనే ఉన్నటువంటి ఇది అక్రమ కట్టడమైన గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద దానిపై కూడా డ్రోన్ ఎగరవేయడం జరిగింది. దీనిపై కేసులు కూడా నమోదు అవడం జరిగింది. అది అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో జనాల మధ్యలో కావచ్చు, అదేవిధంగా అధికారులు అది అక్రమ కట్టడమైన కూడా చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్ మొత్తం అంటే నాలా సంబంధించినటువంటి మొత్తం అంటే ఎంతవరకు ఉంది, దీనికి పర్మిషన్ ఉందా, ఎలాంటి పేపర్లు, ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ ను కూల్చోవద్దని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే అన్ని విధాల సంబంధించిన పేపర్స్ కావచ్చు, అదే పర్మిషన్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించాకనే ముందుకెళ్ళండి అని కూడా ఒక సూచనలు హైడ్రాకు సూచించడం జరిగింది. కాబట్టి అంటే వెళ్ళినటువంటి ఏదైతే దాని పిటిషన్ దారుడు ఎవరైతే ఉందో అంటే అందరినీ కూడా అధికారులను ప్రభుత్వంతో పాటు అదేవిధంగా రెవెన్యూ అధికారులను కూడా అందులోకి తీసుకురావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఆ పేపర్లన్నీ పరిశీలించాకనే ముందుకెళ్ళండి అని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అధికారుల బృందం అంతా కూడా జన్వాడ ఫామ్ హౌస్ మొత్తం కూడా నాలా పరిశీలిస్తా ఉన్నారు. ఒకవేళ ఇది అక్రమ కట్టడం అయితే తక్షణమే కూల్చేసే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఏపీలో వైఎస్ఆర్సీపీకి